ఇదిగోనండి. బాగా మేనేజ్ చేస్తున్నాడు కదా. సై అవును. మీ పేరు శ్రీనివాసా? అవును బాబు, మీ రేఖల గురించి ఏం చెప్తున్నారంటే మీకు వచ్చినవి ఒంటి సూడితో కూడిన ఒక్కరి రేఖలని. మీరు పుట్టిన ఆంగ్ల తేదీ 26/1/1988, తెలుగు నెల పుష్యమాసం. మీ పేరు శ్రీనివాసు. మీ తండ్రి గారి పేరు కృష్ణమూర్తి, తల్లి గారి పేరు లీలావతి. ప్రస్తుతానికి మీ తండ్రి గారు తల్లి గారు ప్రాణాలతో లేరని చెప్పబడింది. మీ జాతకం ప్రకారం జన్మలగ్నం మీనం. రాహు మిథునంలోను, కుజుడు శని కన్యలోను, గురు తొల్లోను, సూర్యుడు శుక్రుడు బుధుడు వీళ్ళు ముగ్గురు మకరంలో ఉండటం వల్ల ఇది మీకు ఒక దరిద్రపు కొట్టు జన్మ. అవును బాబు, చివరిదాకా మీరు ఏం వ్యాపారం చేసినా బెడిసి కొడుతుంది. ఉపయోగం లేకుండా భూమికి భారంగా దండక తిండి తింటూ పైకి పోయి చేరవలసిందే. తర్వాత మీ వివాహ జీవితం గురించి ఏం రాసిందో చూద్దామా? చచ్చింది పో. ఇది రాసేటప్పుడు అగస్త్యుడికే చేయబడినట్టుంది. ఈ జన్మకి మీకు వివాహ యోగమే రాసిపెట్టి లేదు. అద్భుతమేదో జరిగి 7 వింతలు దాటి 8వ వింతగా ఎక్కడి నుంచో ఒక అమ్మాయి వచ్చి పట్టుబట్టి హడావుడిగా మిమ్మల్ని వివాహం చేసుకున్నా నీ దరిద్రం కొద్దీ అమ్మాయి నీ మాడు పగలగొట్టి ఆ రోజు రాత్రి అక్కడి నుంచి పారిపోతుంది. మొత్తం మీద నువ్వు పుట్టడమే దండగని చెప్పేసి ఆ రోజుల్లోనే అగస్త్యుడు రాసిపెట్టాడు. శుభం. నీ ముద్రవేనాయనా? దీని తాళపత్రం ఇక్కడే ఉంది కదా. ఈశ్వర బాబు, మీ రేఖల పేరు వంకర టెంకర కోణ రేఖలు. ఈ రేఖల ప్రకారం మీకు పెట్టిన పేరు విమల్. అవును. మీ తల్లి గారి పేరు గీత, తండ్రి గారి పేరు ఈశ్వరరావు. కరెక్టా? అయ్యా, నా జీవితం ఎలా ఉంటుందో చెప్తారా? జీవితం వాడైనా చివరిదాకా దండగ తిండి తిని బతికేస్తాడు. కానీ నువ్వు పుట్టడమే దండగరా. కుదిరితే ఈ రోజే బాధ్యతనై మళ్ళీ పుట్టిరా. అప్పుడైనా ఇది బాగుండి వస్తుందో లేదో చూద్దాం. అయినా నీ జాతక చక్రం ఏంట్రా ఇంత వక్రంగా ఉంది? మీరంతా నా ప్రాణాలు తీయడానికే ఇక్కడికి వచ్చారా? సో మై వివాహ యోగం బాబు, నీ చూద్దామా? లేదు, వద్దండి. ఎందుకు చూపించుకో? ఊరికే ఉన్న మమ్మల్ని జాతకం చూపించుకోమని అడ్డమైన యదవల దగ్గర తీసుకొచ్చి పరువు తీసి అవమానించి ఇప్పుడు నువ్వు చూపించుకోనంటావా? పెట్టరా. ఇందులో వెలుముద్రవేనాయనా? రే డమ్మి గడికి బాగా చెప్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను రా. ఉండండి, లోపలికి వెళ్ళి వస్తాను. ఈశ్వర. సో మా వివాహ యోగం పెళ్ళొకటే తక్కువ ఇప్పుడు మనకి. రాఘవా, జీ పగిలిపోద్ది, కాసేపు మూసుకునుండు. లేదే ఈశ్వర. బాబు జాతకం ఇక్కడున్న తాళపత్రాల్లో లేదు. శుక్రవారం వైదీశ్వరాలయం నుంచి కొన్ని తాళపత్రాలు వస్తాయి. మీరు శనివారం వచ్చారంటే ఈ బాబు జాతకం కూడా బయటపడిపోతుంది. ముందు బయటికి వెళ్ళిపోదాం. రే ఇదిగో సార్దే చూసి పెట్టండి. నువ్వు మాత్రం బతికిపోదావునే. సార్ మరి డబ్బులు శనివారం వస్తున్నాంగా, అప్పుడు ఇస్తానులే. బాబు, శనివారం తప్పకుండా రావాలి. ఇంకెవరిదైనా చూడమంటారా? ముందు మీది చూసుకోండి. మా వీడు పెద్ద ఫ్రాడ్ రా. నీ బతుకే తేడాగుంటే ఆడేం చేస్తాడరా? అమ్మా నాన్న పేరులతో సహా కరెక్ట్ చెప్పాడరా.